గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ సింగర్ ఎస్ జానకి అంత్యక్రియలు ఇవాళ జరగబోతున్నాయి. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని కనియహుంటిలో ఆమె వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ సాయంత్రం అంత్యక్రియలకు జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆమె భౌతిక కాయాన్ని ఇవాళ ఉదయం 8 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ప్రముఖ సింగర్ ఎస్ జానకి మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపై మైసూరులోని అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిన్న మధ్యాహ్నం 12:45 ఆమె ఆసుపత్రిలో చేరారని, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని తెలిపారు. రాత్రి 7:30కి ఆమె కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూసినట్టుగా పేర్కొన్నారు. ఎస్ జానకి పూర్తి పేరు సిస్టర్ శ్రీరామమూర్తి జానకి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా ప్రసిద్ధి చెందినటువంటి దిగ్గజ నేపథ్య గాయనిగా పేరు పొందారు. ఆమె తెలుగు సినిమాలకే కాకుండా భారతీయ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు. 6 దశాబ్దాల సుదీర్ఘ కెరియర్లో ఆమె 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 23, 1938న ఏపీలోని గుంటూరు జిల్లా రేపెల్ల సమీపంలోని పాలపట్ల గ్రామంలో జానకి జన్మించారు. ఆమెకు చిన్నతనం నుండే సంగీతంపై మక్కువ ఉన్నప్పటికీ ఎలాంటి శాస్త్రీయ శిక్షణ తీసుకోకుండానే సహజమైన ప్రతిభతో అద్భుతమైన గాయనిగా ఎదిగారు. ప్రముఖ సంగీత దర్శకుడు టి చలపతిరావు అందించిన విలయాట్టు అనే తమిళ చిత్రం ద్వారా 1957లో సినీ గాయనిగా అరంగేట్రం చేశారు. అదే ఏడాదిలో ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎలాంటి పాత్రకైనా పాడగల సామర్థ్యం ఆమె సొంతం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 4 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులు పొందారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33 సార్లు ఉత్తమ గాయని అవార్డులను అందుకున్నారు. కర్ణాటకలోని మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2017లో మైసూరులో జరిగిన ఒక కచేరీ తర్వాత గాయనిగా ఆమె తన జీవితానికి అధికారికంగా వీడ్కోలు పలికారు. ఇప్పుడు మైసూరులోనే చివరి శ్వాస విడిచారు. జానకి మరణంపై తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. జానకమ్మ గారి మరణ వార్త నా హృదయాన్ని ఎంతో కలుచివేసిందని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారని, తాము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ఆమె స్వరంతో ప్రాణం పోశారన్నారు. నా కెరియర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారి ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు, భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం, ఒక అనుభూతి, ఒక జీవిత కాలపు అనుబంధమని ట్వీట్లో రాశారు చిరంజీవి. తన మధురమైన గలంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీత అభిమానులను అలరించిన జానకి అమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు సినీ నటుడు బాలకృష్ణ. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రాలతో పాటుగా నా చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు ఎంతో దశాబ్దాల అనుబంధం ఉందని బాలయ్య ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఎస్ జానకి మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు.